నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుపై శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, బీపీసీఎల్ ప్రతినిధులు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, అదేవిధంగా గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు, కావలి మండలంలోని చెన్నాయిపాలెం, రుద్రకోట గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇక్కడ ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను 4 గ్రామాల ప్రజల ప్రతినిధిగా వచ్చినట్లు చెప్పారు. చేవూరు, రావూరు, చెన్నాయిపాలెం, రుద్రకోట పరిధిలోని 5050 ఎకరాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కంపెనీ కోసం అనేక రాష్ట్రాలు పోటీపడగా వారిని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఒప్పించి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారికి అనేక భయాలు, అనుమానాలు ఉంటాయన్నారు. వీటన్నింటినీ నివృత్తి చేయించేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అశోక్ కుమార్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్, కందుకూరు సబ్ కలెక్టర్ దామోదర హిమవంశీ, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి డీఎస్పీ శ్రీధర్, కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్, బీపీసీఎల్ ప్రతినిధులు, ఎన్విరాన్మెంటల్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇది వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు. మీ అందరికీ తెలుసు, బీపీసీఎల్ చాలా పెద్ద కంపెనీ. ముఖ్యమైన అంశం అంటే ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అంటే అది కూడా నవరత్నాల కంపెనీ. ఎప్పుడో నుంచి వాళ్ళు దేశం కోసం మంచి పని చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రావడం ఫస్ట్ మనకి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ రిఫైనరీ కోసం చాలా రాష్ట్రాల మధ్యలో పోటీ ఉండేది. ఎందుకంటే మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కేరళ కానీ, ఎటువైపు ఒడిశా కానీ అందరూ పోటీ పడుతున్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వస్తే ఈ ఏరియాలో అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇది ముఖ్యమైన అంశం. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు మేము మాట్లాడతాము. సో నేను ఈరోజు మీ రిప్రజెంటేటివ్, నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ కాదు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టిన వల్ల మీకు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయి, ఏమేమి డౌట్స్ ఉన్నాయి మీరు క్లియర్గా అడగవచ్చు. నేను వాళ్ళ నుంచి కరెక్ట్ సమాచారం తెలుసుకుంటాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 4 విలేజెస్లో వస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ 4 విలేజ్ నుంచి అందరూ ఈరోజు వచ్చారు, చాలామంది వచ్చారు, వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చారు, ఇక్కడే ఈ సభలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల దేశం వాళ్ళ ప్రజెంటేషన్లో రాబోయే ప్రజెంటేషన్లో ఏం మాట్లాడతారు, భారతదేశం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, అది మంచిది. కానీ నేను ఈరోజు ఏమనుకు వచ్చాను, ఎవరికి నష్టం జరుగుతుంది, నష్టం ఎవరు జరుగుతుంది, మీకే ఫస్ట్ నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎస్ బెనిఫిట్ కూడా ఉంటాయి, కానీ మీకు నష్టం జరుగుతుంది. మీకోసం ఏం చేస్తారు, ఈ ప్రాంతానికి ఈ 4 గ్రామాల కోసం ఏం చేస్తారు, వాళ్ళని గట్టిగా అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సభ మామూలుగా పర్యావరణం సంబంధించిన ఉంది. సో దీనికి సంబంధించిన కూడా మీకు కొంచెం అపోహాలు ఉంటాయి, కొన్ని అనుమానం ఉంటాయి. అది కూడా మీరు క్లియర్గా వాళ్ళని అడగవచ్చు. వాటర్ రిలేటెడ్ సమస్య ఉండవచ్చు, వాయు రిలేటెడ్ సమస్య ఉండవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేస్తారు, అది ఖచ్చితంగా అడగాలి. వాళ్ళు వీళ్ళకి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఈ చట్ట ప్రకారం వాళ్ళు సమాధానం ఇవ్వడం వాళ్ళ బాధ్యత. సో అది మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఏమేమి అనుమానం ఉన్నాయి అది ఖచ్చితంగా అడగండి. రెండోది, మీకు కొన్ని కోరికలు ఉంటాయి, మీ భూమి పోతున్నాయి. భూమి పోవడం అంటే చాలా పెద్ద విషయం అండి, చాలా పెద్ద నష్టం. నేను మీ బాధ అర్థం చేసుకోవచ్చు, కానీ మీ బాధ నేను అనుభవం చేయలేను. ఎందుకంటే ఎవరు ల్యాండ్ పోతుంది ఆ బాధ ఆ పర్సన్ మాత్రమే అనుభవం చేయగలుగుతారు. చాలా చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకి 6,000 ఎకరాలు కావాలి. కొంతమందికి అసలు భూమి ఉండదు, వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా మీ బాధలో ఉన్నారు, అది నేను అర్థం చేసుకుంటున్నాను. మీకోసం వాళ్ళు ఏం చేస్తారు అడగండి. నెక్స్ట్, దీంతో పాటు ఇప్పుడు మీ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏం చేస్తారు అంటే వాళ్ళు లక్షలాది రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, కానీ మీకోసం ఏంటి?
కొన్ని హామీలు అడగాలి. వాళ్ళు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. నిన్న మొన్న కూడా నాకు వచ్చి కలిసారు, మంచి వాళ్ళు, పాజిటివ్గా నాతో మాట్లాడారు. సార్ మీరు కలెక్టర్ గారు, మేము ఈ ఏరియాకి ఎప్పుడు కూడా యాక్చువల్లీ వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దీని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కోచిలో ఉంది, ముంబైలో ఉంది, అక్కడే మేము బాగా చేస్తున్నాము, అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది లేదు. వాళ్ళ కోసం ఏం చేశారో అది కూడా నేను అడిగాను, మీరు కూడా అడగండి. ఈ ప్రాంతంకి ఎలా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమేమి చేసుకోవచ్చు, వీళ్ళని గట్టిగా ఈరోజు అడుగుతాం, వాళ్ళ నుంచి హామీ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఈరోజు రికార్డ్ అవుతుంది. వాళ్ళు చెప్పిన అన్ని మాట నేను సంతకంలో తీసుకుంటాం. రెండోది ఆ హామీ కూడా వాళ్ళు అమలు చేయాలి, అది కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాం. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే మేము చాలాసార్లు, నేను నా లెవెల్లో కూడా మీటింగ్ జరిగినాయి, అన్నీ జరిగినాయి, కానీ ఈరోజు మేము కొంచెం దీన్ని కరెక్ట్గా చేసి మీకు అన్ని బాగా రాసుకొని వాళ్ళ నుంచి ప్రతి అంశాల మీద ఒక రైటింగ్లో హామీ తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను బీపీసీ రిప్రజెంటేటివ్ వాళ్ళ ప్రోగ్రామ్ గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోరుతున్నాను. మీరు ఇక్కడ వచ్చి స్లోగా వాళ్ళకి అర్థమవుతున్న భాషలో చెప్పాలి. నేను 9 MMT ప్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ ఎవరికి అసలు అర్థం అవ్వదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.